పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయ, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును, ఆ నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించండి. నిర్మలమైన వాక్యం అనే పాలు. ఈ రోజున ఏ పాలు పోతే దాన్ని బట్టి ఆడు ఎదుగుతాడు విశ్వాసి, అవునా? యవనస్తులైనటువంటి వారికి ఏ వాక్యం చెప్తే ఆ వాక్య ప్రకారంగానే ఎదుగుతాడు తప్ప, అరే నువ్వు దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి బాగా ఎగర్రా, గంతులేరా అని అన్నాడు అనుకోండి, ఆడు గంతులేస్తాడు. మోకరించి అలవాటు నేర్పించు. దేవుని యొక్క సేవకుడా, గంతులేయడం కాదు, డాన్స్ వేయడం కాదు. ఈ రోజున ఏమైపోయిందండి? నిర్మలమైన వాక్యం అనే పాలు లేవు. గంతులే కనిపిస్తున్నాయి, కింద నుంచి పొగలు కనిపిస్తున్నాయి, లైటింగ్లు కనిపిస్తున్నాయి, వాకింగ్ కనిపించట్లా, పశ్చాత్తాపం కనిపించట్లా. అడిలిపోయిన తర్వాత మళ్ళీ పశ్చాత్తాపం కలిగినోడు అనుకోండి, వెంటనే మోకరిస్తాడు, వెంటనే దేవుని దగ్గర పాపాలు ఒప్పుకుంటాడు. ఒకప్పుడు మీటింగులు జరిగితే చివరి రోజున ఏం చేసేవారు తెలుసా? పశ్చాత్తాపడి బాప్తిసం తీసేసుకునేవారండి. అలా ప్రభావితం చేసేది దేవుని యొక్క సేవకుని యొక్క వాక్యం. ఈ రోజున ఒక సాక్ష్యాలు లేవు, ఒక బాప్తిస్మ కార్యక్రమాలు లేవు, ఏమీ లేవు. ఎరా ఎక్కడికి వెళ్ళావు? పలానా చోటకి వెళ్ళాను. అబ్బో బేభత్సమైన లైటింగ్లు, అబ్బో బేభత్సమైన వర్షిప్పులు. నువ్వు ఊగావు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత తూగేవు. దాని ఉపయోగం ఉందా? మార్పు లేదు. ఆరాధనకు వస్తే, ఒక మీటింగ్కి వస్తే, ఒక ప్రార్థనకు వెళితే నువ్వు కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వాడుగా ఉంటేనే అక్కడ ప్రసంగం, వాక్యం, ప్రార్థన పనిచేసినట్టు. పశ్చాత్తాపంతో, ప్రార్థనతో దేవుని దగ్గర ఒప్పుకోవడం, ఇలాంటివన్నీ జరగాలి. మనం దేవుని యొక్క ప్రార్థనకు వెళితే, ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నాం మనం? అవన్నీ చూడడానికా, హడావుడి చూడడానికా కాదు, రక్షణ విషయంలో నువ్వు ఎదుగు నిమిత్తము.